పూర్వంలో చాలా కాలం క్రితం భారతదేశంలో హస్తినాపుర అనే గొప్ప రాజ్యం ఉండేది. అక్కడ కురు వంశం ఆ పాలించేవారు. వంశంలో శంతను అనే రాజు ఉండేవాడు. అతను గంగానదిని చూసి ఆమెను ప్రేమించాడు. కానీ గంగకు ఒక నిబంధన ఉంది. తను చేసే పనులు ఎప్పుడూ అడగకూడదని. శంతను అంగీకరించాడు. ఇది మన ఒప్పందం అని అతను గంగకు తెలిపాడు. ఒక్కొక్క బిడ్డ పుట్టినప్పుడు ఆమె వారిని నదిలో వదిలేసేది. శంతను క్షణంలో బాధపడిదేవి, ఈ శిశువును వదలకండి. వీరు శాపగ్రస్తులైన దేవతలు. నేను వీరికి విముక్తి కలిగిస్తున్నాను, అందుకే ఈ నదిలో వదులుతున్నాను అని 8వ కొడుకు తెలుసుకోండి. జీవించాడు. అతనే దేవవ్రతుడు, తరువాత భీష్ముడు అని పిలువబడ్డాడు. ఇతనే మహాభారత కథలో అతి ముఖ్యమైన పాత్ర అని మనకు ఈ గొప్ప పురాణంలో తెలుస్తోంది. భీష్ముడు చాలా గొప్ప యోధుడు మరియు జ్ఞాని. అతను హస్తినాపుర రాజ్యానికి ఎల్లప్పుడూ తన ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత విశ్వాసంతో సేవ చేయడం జరిగింది. మహారాజా, నా కుమార్తెను మీరు పెళ్లి చేసుకోవాలంటే పుట్టబోయే మీ మొదటి సంతానం మాత్రమే రాజ్యానికి వారసుడిగా ఉండాలని నేను షరతు విధిస్తున్నాను. తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని వదులుకుంటాను, అంతేకాదు జీవితాంతం పెళ్లి చేసుకోనని ఈ సభ సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేస్తున్న త్యాగానికి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. అంటే భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. సత్యవతికి కలిగిన 2 కొడుకులు చిన్న వయసులోనే మరణించారు. దీనితో రాజవంశం ముందుకు సాగడం చాలా కష్టమైన సమస్యగా ఈ మారింది. సమయంలో మహర్షి వేదవ్యాసుడు వచ్చాడు. అతను సత్యవతి మొదటి కొడుకు. అతని వల్ల ధృతరాష్ట్రుడు, పాండురాజు, ఉన్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. అందుకే పాండురాజు హస్తినాపురకు రాజు అయ్యాడు. ధృతరాష్ట్రుడు గాంధారి అనే గాంధారి తన భర్తకు గౌరవంగా జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకుంది. ఆమె విశ్వాసం మరియు త్యాగం చాలా గొప్పది. పాండురాజు కుంతి మరియు మాద్రి అనే 2 భార్యలను వివాహం చేసుకున్నాడు. అతను అడవిలో వేటాడుతూ పొరపాటున ఒక మునిని చంపడం వల్ల శాపానికి గురయ్యాడు. ఆ ముని శాపమిచ్చాడు, నువ్వు భార్యను తాకితే మరణిస్తావు అని. పాండురాజు చాలా దుఃఖపడ్డాడు. రాజ్యం వదిలి అడవికి వెళ్ళిపోయాడు. కనుక కుంతికి ఒక వరముంది. ఏ దేవుడిని పిలిచినా వారి వల్ల సంతానం పొందవచ్చు. ఆమె యముడు, వాయువు మరియు ఇంద్రుడిని పిలిచింది. అలా ధర్మరాజు, భీముడు, అర్జునుడు జన్మించారు. మాద్రి కూడా అశ్వినీ దేవతలను పిలిచి నకులుడు, సహదేవుడిని పొందింది. వీరే 5